హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 29. చెప్తాను వదినా చెప్తాను నా బంగారు వదిన, యు ఆర్ సో లక్కీ అని రాధ బుగ్గలు పట్టుకుని లాగుతుంది సాన్వి. రాధ బుగ్గలు రుద్దుకుంటూ సాన్వి వైపు చూస్తుంది. వదిన, మొన్నొకసారి నువ్వు వంట చేస్తుంటే వీడియో తీశాను కదా, అలాగే ముగ్గు వేస్తుంటే కూడా వీడియో తీశాను. అవి రెండూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అని సాన్వి చెప్తుంది. అంటే అని అర్థం కానట్లు అడుగుతుంది రాధ. చెప్తాను వదినా, ఇదిగో చూడు. ఇది అంటే ఇందులో నువ్వు ఎవరి ఫోటోలు వీడియో పెట్టినా సరే చూడొచ్చు, అలాగే నువ్వు కూడా పెట్టొచ్చు. నేను సరదాగా అకౌంట్ క్రియేట్ చేసి నీ వీడియోస్ పోస్ట్ చేశాను. అందులో నువ్వు కనిపించకపోయినా నువ్వు వంట చేసే పద్ధతి, నీ చేతికుండే మట్టి గాజుల గురించి, అలాగే పాతకాలం ముగ్గులు కావడంతో నీ వీడియోకి మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి అని క్లియర్గా చెప్తుంది. అవన్నీ నాకేం తెలుసు సాన్వి, పైగా ఇలాంటివి ఆయనకి నచ్చవేమో అని రాధ అంటుంది. వదిన, నవీన్ అలాంటి వాడు కాదు. ఇంకా చెప్పాలి అంటే ఎంకరేజ్ కూడా చేస్తాడు. నా మాట విని నువ్వు ఒప్పుకో. కొన్ని స్పాన్సర్స్ వీడియోస్ అంటే చేసేద్దాం మనం, ఓకేనా? నువ్వు ఇలా అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి, లేదంటే ఇలాగే ఇంట్లో వంట చేసుకుంటూ ఉండాలి. చదివితేనే సంపాదన అనేది ఈ రోజుల్లో చల్లని మాట. టాలెంట్ ఉంటే మనమే రాజులం. సో ఇక మీద డైలీ నువ్వు ఏదైనా స్పెషల్ వంటని వీడియో తీసి పోస్ట్ చేయాలి. అది కూడా పాతకాలం వంటలు. దానికే మంచి వ్యూస్ వస్తున్నాయి, సరేనా? నా మాట విను అని సాన్వి చాలా మంచిగా చెప్తుంది. రాధ ఆలోచిస్తూ ఒకసారి ఆయన్ని అడుగుతాను అని అంటుంది. ఒకే అడుగు, రేపటి నుండి స్టార్ట్ చేద్దాం. ఎలాగో నాకు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇంట్లోనే ఉంటాం. మనం ఒక అరగంట కష్టపడితే ఒక వీడియో అయిపోతుంది అని సాన్వి అంటుంది. సరేరా, నీ ఇష్టం, నాకేమీ తెలియదు, నువ్వే చూసుకోవాలి అని రాధ అంటుంది. అలాగే, మెల్లగా నువ్వు నేర్చుకునే వరకు నేను సాయం చేస్తాను అని సాన్వి అంటుంది. కాసేపు ఫోన్లో ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం, ఇంకా చిన్న చిన్నవి సాన్వి నేర్పుతుంది. రాధ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటుంది. సాన్వి కాసేపు ఉండి వదిన నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది. రాధ ఒకతే ఉండడంతో బోరుగా అనిపించి శ్రీకి కాల్ చేద్దామని తన ఫోన్ నుండి కాల్ చేస్తుంది. శ్రీకి అది ఎవరి నెంబరో తెలియక లిఫ్ట్ చేసి హలో అంటుంది. హలో అని రాధ అనగానే, రాంపాప నువ్వా అని శ్రీ అంటుంది ఆశ్చర్యంగా. అవును నేనే, కానీ ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, కానీ ఈ సంగతి చెప్పు, అసలు ఈ నెంబర్ ఎవరిది? శ్రీ, ఆయన నా కోసం ఫోన్ కొనిచ్చారు. మా ఇంటి పక్కన సాన్వి అనే ఒక చిన్న అమ్మాయి ఉంటుంది, తను మొత్తం నేర్పుతుంది నాకు. ఇప్పుడు నేనే నీకు ఫోన్ చేశాను అని చాలా ఎగ్జైట్మెంట్గా చెప్తుంది రాధ. చాలా మంచి విషయం చెప్పావు. అలాగే నువ్వు ఇక మీద ఇంకా చాలా మారాలి, అప్పుడు బావలో మార్పు వస్తుంది, సరేనా? పల్లెటూరు పిల్ల అంటే పిల్లి కాదు పులి అని అనిపించేలా నువ్వే చెయ్యాలి అని శ్రీ అంటుంది. ఏమో శ్రీ, నువ్వు అనిలనియే చెప్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, కానీ తర్వాత ఆలోచిస్తే నేను మారగలనా, ఆయన మనసు గెలవగలనా అనిపిస్తుంది. రాంపాప, నువ్వు ఎక్కువ ఆలోచించకు. మనకి ఇంకా 6 నెలల గడువు ఉంది, నెమ్మదిగా మార్చుకోవచ్చు, సరేనా? అలాగే శ్రీ. సరే, నేను ఆఫీస్లో ఉన్న రూమ్కి వెళ్ళాక కాల్ చేస్తాను, సరేనా? అలాగే అని రాధ ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే ఆఫీస్ అయ్యాక అనిల్ లేచి వెళ్దామా అని నవీన్తో అంటాడు. ఒక్క నిమిషం రా అని నవీన్ కూడా లేస్తాడు. అప్పుడే తన క్యాబిన్ నుండి సుజీ బయటికి వస్తుంది. అనిల్ 1 సెకండ్ అని నవీన్ సుజీ దగ్గరికి వెళ్తాడు. అనిల్కి చిరాకేసి బయటికి వెళ్ళిపోతాడు. సుజీ అని నవీన్ పిలుస్తాడు. చెప్పు నవీన్ అని సుజీ నవ్వుతూ అడుగుతుంది. సంజయ్తో మాట్లాడ్డావా, ఓకేనా అని నవీన్ అంటాడు. సుజీ నవ్వుతూ, నాకు తనతో ఒకే ఇంట్లో ఉండాలి అంటే కాస్త ఇబ్బందిగానే ఉంది. అదే నువ్వు చెప్పినట్లు చేస్తే ఇంట్లో నలుగురు ఉంటాం, సో నాకు కొంచెం చేంజ్ ఉంటుంది అని అంటుంది. ఎస్, ఓకే, అయితే మాట్లాడి చెప్పు అని ఒక సెల్ఫీ అడుగుతాడు. తప్పకుండా అని సుజీ అంటుంది. నవీన్ నవ్వుతూ సుజీతో కలిసి వెళ్ళి సెల్ఫీ దిగుతాడు. ఓకే సుజీ, అనిల్ వెయిట్ చేస్తున్నాడు, బాయ్ అని చెప్పి వెళ్తాడు. నవీన్ అనిల్ దగ్గరికి వెళ్ళి, రే ఎందుకు వచ్చేసావరా అని అడుగుతాడు. రాక మీ ముచ్చట్లతో నాకేంటి పని అని అనిల్ అంటాడు. రేపటి రోజు నీకు చెల్లి అవుతుంది, గుర్తుపెట్టుకో అని అంటాడు. నవీన్, నా ఫస్ట్ ప్రయారిటీ రాధకే. అసలు ఈ సుజీకైతే నా చెల్లి ప్లేసు అస్సలు ఇవ్వనుగాక ఇవ్వను అని అనిల్ అంటాడు. చూద్దామని నవీన్ అంటాడు. సరే సరే అని అనిల్ అంటాడు.
ఇద్దరు ఎవరి కాల్లో వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. కట్ చేస్తే డిన్నర్ టైంలో రాధ నవీన్కి వడ్డిస్తూ ఈయన గారు ఈరోజు కూడా సంతోషంగానే ఉన్నాడు అని అనుకుంటూ, ఏవండి మీతో ఒక మాట అని రాధ అంటుంది. చెప్పు రాధా, నేను కూడా నీకు ఒక మాట చెప్పాలి. అవునా, అయితే ముందు మీరే చెప్పండి అని రాధ చాలా ఆతృతగా అడుగుతుంది. నేను తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వు చెప్పు అని నవీన్ తింటూ అంటాడు. సాన్వి చెప్పింది, ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంటుందంట కదా, నేను వాడనా అని అంటుంది. నవీన్ నవ్వుతూ, నువ్వు తప్ప ప్రపంచంలో అందరూ వాడతారు దాన్ని, కాబట్టి ట్రై చేయి, టైంపాస్ అవుతుంది అంటాడు. రాధా నవ్వుతూ, అంటే చూడటానికి కాదు, అందులో ఫోటోలు వీడియోలు పెట్టొచ్చంట కదా, అవి పెడితే మీకేమైనా అని నసుగుతుంది. నాకేం ప్రాబ్లం, నీకేది నచ్చితే అది చేసుకోవచ్చు అని నవీన్ అంటాడు. అదే నేను అడగాలి అనుకున్నది. ఇప్పుడు మీరు చెప్పండి అని రాధ అడుగుతుంది. నిన్న అడిగావు కదా నేను ఎందుకు అంత సంతోషంగా ఉన్నాను అని. ఎందుకంటే నాకు ఒక అమ్మాయి బాగా నచ్చింది. అంటే అదే మనం విడాకులు అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి కూడా ఓకే. మరో విషయం ఏంటంటే మొత్తం అంతా సుజీ గురించి చెప్తూ ఉంటాడు నవీన్. కానీ రాధకి అవేమీ వినిపించడం లేదు. కళ్ళల్లో నీళ్లు సుడుల్లా తిరుగుతూ ఉన్నాయి. గుండె బరువెక్కిపోతుంది. కానీ అవి బయటికి రానివ్వకుండా చాలా కష్టపడుతూ ఉంది. అది సంగతి రాధా అని హ్యాండ్ వాష్ చేసుకుంటూ రాధా రాధా అని అరుస్తూ తన మొహం మీద చిటికలు వేస్తాడు. హా అని రాధ ఉలిక్కిపడి చెప్పండని అంటుంది. సుజీ సంజయ్తో మాట్లాడ్డాక ఇద్దరు ఇక్కడే ఉంటారు అని నవీన్ అంటాడు. హా అలాగే అని రాధ అంటుంది. ఇదిగో సుజీని చూడు అని ఆ ఫోటో రాధకి చూపిస్తాడు. బాగుంది కదా సుజీ అని అడుగుతాడు నవీన్. రాధ బాధని దాచుకుని అతి కష్టం మీద నవ్వుతూ హా బాగుంది అని చెప్తుంది. మరి వాళ్ళ ఇంటికి వస్తారా రారా, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి ప్రయాణం ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.